సాధారణంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పుడు ప్రపంచ దేశాలన్నీ సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తాయి. కానీ రష్యా ఇప్పుడు ఇందుకు పూర్తిగా భిన్నమైన దారిలో నడుస్తోంది. గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్న తరుణంలో రష్యా ఏకంగా 22 టన్నుల బంగారాన్ని విక్రయించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2026 ప్రారంభం నుంచి చూస్తే సుమారు 22,000 కిలోల బంగారాన్ని రష్యా వదిలించుకుంది. మరి ప్రపంచమంతా పసిడి కోసం పరితపిస్తుంటే రష్యా ఎందుకు ఇలా చేస్తోంది? పుతిన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటి? రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 2 ఏళ్లు దాటుతున్న వేళ పాశ్చాత్య దేశాలు విధించిన కఠిన ఆంక్షలు ఇప్పుడు రష్యాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రష్యాకు ప్రధాన ఆదాయ వనరులైన చమురు, సహజ వాయువు రంగాలపై ఆంక్షలు ఉండడంతో విదేశీ కరెన్సీ రాక తగ్గిపోయింది. యుద్ధం కోసం చేస్తున్న విపరీతమైన ఖర్చులు ఒకవైపు, తగ్గుతున్న ఆదాయం మరోవైపు రష్యా ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి, దేశాన్ని నడపడానికి ప్రభుత్వం తన వద్ద ఉన్న బంగారు నిల్వలను నగదుగా మార్చుకోవాల్సిన స్థితికి చేరుకుంది. ప్రస్తుతం రష్యా ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ బడ్జెట్ లోటు. 2026 మార్చి నెలాఖరు నాటికి రష్యా బడ్జెట్ లోటు ఏకంగా $61.2 బిలియన్ చేరుకుంది. అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 5.8 లక్షల కోట్ల రూపాయలు. ప్రభుత్వం అంచనా వేసిన దానికంటే ఇది చాలా ఎక్కువ. ఈ భారీ లోటును భర్తీ చేసి ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి పసిడి నిల్వలే రష్యాకు ఉన్న చివరి ఆశగా మారాయి. అందుకే ఏప్రిల్ 1 నాటికి రష్యా గోల్డ్ రిజర్వ్స్ 74.1 మిలియన్ ట్రాయ్ ఔన్సులకు తగ్గిపోయాయి. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఉంది. రష్యా తన బంగారాన్ని అమ్ముతున్నప్పటికీ ఆ దేశంలోని మిగిలిన బంగారు నిల్వల మొత్తం విలువ మాత్రం పెరుగుతూ వస్తోంది. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరగడమే. అంటే పరిమాణం పరంగా రష్యా దగ్గర ఉన్న బంగారం తగ్గినా దాని మార్కెట్ విలువ మాత్రం ఆకాశానంటుతోంది. ఇది రష్యా ఆర్థిక వ్యవస్థకు ఒక రకంగా ఊరటనిచ్చే అంశమే. ఏటా 300 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న రష్యా ఇప్పుడు తన అవసరాల కోసం అందులో కొంత భాగాన్ని మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఏ దేశానికైనా బంగారం నిల్వలు అనేవి ఆపత్కాలంలో ఆదుకునే నిధులు. ఇప్పుడు రష్యా సరిగ్గా ఆ నిధుల్నే వాడుకుంటోంది. అయితే యుద్ధం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రష్యా మరిన్ని నిల్వలను అమ్ముకోవాల్సి వస్తుందా, లేక కొత్తగా ఉత్పత్తి చేసే బంగారంతో ఈ లోటును పూడ్చుకుంటుందా అనేది వేచి చూడాలి. ఏదేమైనా అంతర్జాతీయ పసిడి విపణిలో రష్యా విక్రయాలు ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.